పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా అండి? ఓకే, డీప్ ఫ్రై కదా పాకం పూరి అంటే. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేస్తానే. ఓకే, ఇప్పుడు మిక్సింగ్ బౌల్ అడిగారు మీరు. గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. నెయ్యి మొత్తం యాడ్ చేసుకుందాం. ముందుగా ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, పిండి కలుపుకోవడం పూర్తయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? పాకం వాటర్ యాడ్ చేసుకుందాం. షుగర్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఈ పాకం మరుగుతూ ఉంటుంది. మనం ఈలోపు పూరి చేసుకుందాం. ఓకే, టిప్పనా? ఇది ఎలాంటి అకేషన్స్ లో చేసుకుంటారు? ఏమైనా ఫెస్టివల్స్ కానీ మన అకేషన్స్ ఇంట్లో ఏమైనా ఉన్నప్పుడు చేసుకుంటాం. ఓకే, కొన్ని ప్లేసెస్లో ఇలాంటి స్పెషల్ వంటకాలు అంటే పెళ్ళిళ్ళకి విందు భోజనాల టైంలో చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు చేసినప్పుడు అలా కొన్ని చేస్తారు, ట్రెడిషన్ ప్రకారం చేసుకుంటారు. ఓకే, మీకు మీ సైడ్ పెళ్లి కొడుకుని చేసినప్పుడు పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఆ రోజు చేసుకుంటారు. ఇవి బూరెలు స్పెషల్గా ఇవి రెండు అయితే బాగా చేస్తారు. ఇది ఏంటంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. కానీ ఇందులో కొంచెం హెల్త్ బెనిఫిట్ ఉండేది ఏంటంటే ఇది మైదా కాదు, ఇది గోధుమతో చేస్తున్నాం. పెద్ద సైజులోనే చేస్తున్నట్టున్నారు. అవును, ఇది ఒక్కసారి కలిపేస్తాను. ఓకే, మనకి ఆయిల్ కూడా వేడైపోయినట్టుంది. అయితే షేప్తో పని లేదు మనకి, రౌండ్గా చేయాలేమో. పూరి త్రికోణం షేప్లో వస్తుంది. ఓకే, అది కూడా అలానే వచ్చిందంటే త్రికోణం షేపే. ఒక్క నిమిషం, ఇది కలర్ కాస్త కొంచెం రావాలా, అది కూడా వేసేసేయండి పక్కన. స్నేహ గారు, పూరీలు రెడీ అయిపోయినట్టే. పాకం కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పాకంలో మనం ఇలాచీ పొడి యాడ్ చేసుకుంటాం. ఓకే, ఒకసారి కలుపుకుందాం. అంటే ఈ పాకం మనకి థిక్గా రావాలి అని, తీగ పాకంలా. ఓకే, నెక్స్ట్ ఈ పూరి యాడ్ చేసేస్తాం. తీసేనా ఇది? తీసే.
సరిపోతుంది కదా వేస్తే. రెడీ అయిపోయినట్టే. రెడీ అయిపోయింది. చూసారు కదా, వేడివేడిగా పాకం పూరి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పాకం పూరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు చిటికెడు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. పాకం పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి పాకం పట్టుకోవాలి. ఇప్పుడు కలిపిన పిండిని చపాతీ పీటపై వేసి పూరీలా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని చక్కెర పాకంలో వేసి అటు ఇటు అద్ది సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాకం పూరి రెడీ.